ఒక పక్క రాష్ట్ర సీఎంకి ఇచ్చిన టైము ఇక్కడ నిరుద్యోగులకి ఇవ్వకపోవడం అదే ఇద్దరు ఏమన్నా తెలంగాణ అభివృద్ధి గురించి మాట పాత కేసుల గురించి మాట్లాడకు. ఇద్దరు ఒక కేసులో ముద్దాయిలు ఇద్దరు ముగ్గురు మొత్తం భీమనరేందర్ రెడ్డి ముఖ్య సారథి కూడా ముగ్గురు ముద్దాయిల ముద్దుల కలయిక ఇది. అంతేగాని ఈ తెలంగాణ గురించి రెండు రాష్ట్రాల గురించి మాట్లాడడానికి ప్రగతి భవన్లో మాట్లాడింది అభివృద్ధి గురించి కాదు, 1000% కాదు. ఏం అభివృద్ధి మాట్లాడతారు ఏం డెవలప్మెంట్ చేస్తారు మాట్లాడు. అలా నిరుద్యోగుల సమస్యలు వదిలేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తూ ఉంటే ఈరోజు ఆంధ్ర మీడియా మనం తెలంగాణ బంద్ ఇచ్చినాము, మన సెలో సెక్రటరియట్ అని అందరు ఒక దిక్కు అరెస్ట్ అయినరు. అరెస్ట్ అవుతూ ఉంటే ఒక ఆంధ్ర నాయకుడు ఒక ఆమెను ఎవరినో ఉంచుకున్నదంట. అదో ఇంటర్నేషనల్ సమస్య అంట. గంటలు మహాన్యూస్ అదే, ఆంధ్రజ్యోతి అదే, ఇంకేదో ఛానల్ ఉంది TV5 అదే. అరే కనీసం స్క్రోలింగ్ కనుక మన పిల్లల చూపించాలి, ఇవాళ దాకా ఒకటి చూపించాలి అంటే ఎందుకు చూపెడతలేదు అంటే ఇక్కడ ఈ మీడియా ఆంధ్ర ఎల్లో మీడియానో పింక్ మీడియానో ఏమో మీడియానో అంటారు దాన్ని. ఆ మీడియాకు ఇవాళ తెలంగాణలో ఇది మా ప్రభుత్వం, మా నారా రేవంత్ నాయుడు గారి ప్రభుత్వం అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఆ ఛానల్ ఏవి కూడా ప్రసారం చేస్తలేవు. ఇవి ఎవరిదో ఒక కీప్ గురించి ఒక ఇద్దరు మధ్యలో నడిచిన ఒక అక్రమ సంబంధం గంటలు అది. అరే ఆ యాంకర్లో కూడా సిగ్గు అనిపిస్తలేదు అబ్బా ఎవరైతే మాట్లాడుతున్నారో గంటలు. అరే తెలంగాణ ఉద్యమం ఇంత పెద్ద నడుస్తుంటే దాన్ని మాట్లాడే ఒక లైన్ చూపించే సంస్కారం లేని వీళ్ళు. కాబట్టి మనము ఇటువంటి రిజల్ట్ అంటే ఈరోజు డిఎస్సి ఉద్యమము ఓడిపోయిందని లేకుంటే వీళ్ళ నిరుద్యోగులు నీరుగారిపోయిందని నాన్న ఈరోజు 100% వాళ్ళు సక్సెస్ అయినారు. ఎందుకు సక్సెస్ అయినారు అంటే వాళ్ళు ఒక 20 సంవత్సరాలకు ఈ రాష్ట్రానికి పనికొచ్చేతారు కరెక్ట్గా. మరి వాళ్ళు బతకబోయి అంటే వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎక్కడికి పోయినా ప్రశ్నించే గొంతులుగా తయారైనరు, తిరగబడే గొంతులుగా తయారైనరు, ఒక ధిక్కార స్వరం వినిపించే గొంతులుగా తయారైనరు. అంతకు మించి ఏం కాదు. అంటే ఎంతమంది నాకు బ్రదర్ ఇవాళ ఉద్యమంలో 30 లక్షల మంది నిరసనలు జరిపారు. అందులో 1 లక్ష మందికి నౌకర్లు వస్తాయి, 29 లక్షల మందిని పనిచేస్తారు కదా అయ్యా. మరి ఉద్యమం ఎట్లా ఫెయిల్ అయినట్టు.